హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డిపిఆర్ఈ వర్క్స్. ఈ వీడియోలో అయితే నేను చేసే మగ్గం వర్క్ స్టాండ్ని ఎలా ఫిక్స్ చేయాలనేది చూపిస్తాను మీకు. సో జనరల్గా అప్పుడే మగ్గం వర్క్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర అంటే రౌండ్ రింగ్ చిన్న స్టాండ్ అనేది అయితే ఉంటుంది. సో నేనైతే అలా కాదు, ఒకేసారి ఇంకా పెద్ద స్టాండ్ తీసేసుకున్నాను. సో దీనికైతే 4 లెగ్స్ ఉండి ఇది రెక్టాంగిల్ షేప్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 లెగ్స్ని అయితే జాయిన్ చేస్తున్నాను నేను. సో మీరు పైన వీడియోలో చూస్తున్నారు కదా. సో నేను ఇలా అయితే ఆ వీల్ ద్వారా 4 లెగ్స్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ చేసేసాను. ఆ జాయిన్ చేసిన తర్వాత నేను మొత్తం పార్ట్స్ అన్ని కలపడం అనేది అయితే జరుగుతుంది. సో ఈ చివర చిన్న చిన్న రాడ్స్, ఏ జాయింట్ లేకుండా చిన్న చిన్న రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు నేను పెట్టే రాడ్. సో అదైతే నాకు కొంచెం చిన్న రాడ్ అయితే చేశారు. సో నేను దానికి అడ్జస్టబుల్గా కొంచెం పెద్ద రాడ్ కూడా తీసుకున్నాను. అంటే ఆ పెద్ద రాడ్ వల్ల ఏంటంటే బ్లౌజ్ మొత్తం ఒకేసారి వర్క్ చేసేసుకోవచ్చు నేను. అంటే 2 హ్యాండ్స్, బోత్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఒకేసారి నేను డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఆ విధంగా అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీలు, దీన్ని టైట్గా ఫిక్స్ చేయడం వల్ల మనం పైన ఉండే జాయింట్స్ అన్ని దీంట్లోకి పెడతాం కాబట్టి ఇదైతే ఈ వీల్ ద్వారా టైట్గా ఉంచుతుంది. సో ఇదైతే అడ్జస్టబుల్ అన్నమాట. మనం అక్కడ చూపిస్తున్నాను కదా నేను, అది కొంచెం పెద్దగా చేయాలి అనుకుంటే కొంచెం లూజ్గాను, అంటే మనకు సరిపోతుంది అంటే కొంచెం చిన్న సైజులో కూడా దగ్గరగా చేసుకుంటే చిన్న సైజుగా కూడా వస్తుంది. సో నేను అన్నీ ఆలోచించి ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను అనమాట. సో ఇక్కడ ఒక వీల్ అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. ఆ వీల్ని అలా పైకి లేపి, ఇది అడ్జస్టబుల్ కాబట్టి కొంచెం అలా స్టాండ్ని పైకి పెడితే హైట్ అనేది పెరుగుతుంది అనమాట. మళ్ళీ కిందకి దించేస్తే యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా ఉన్న హైట్లోనే కిందకు వచ్చేస్తుంది. నేను హైట్ గురించి, బ్లౌజ్ మొత్తం అంతా వర్క్ చేసేలాగా ఇవన్నీ ఆలోచించి ఇంకా నా మైండ్లో ఒకేసారి ఇంకా తీసేసుకున్నాను పెద్ద మగ్గం వర్క్ని. సో ఇక్కడైతే చూడండి, ఇంకో ఇలా జాయింట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ రాడ్లు ఉన్నాయి కదా, దీని ద్వారా ఇది కొంచెం చిన్న సైజ్ అండి. నేను దీనికి అడ్జస్టబుల్గా సేమ్ ఇలాంటివి కొంచెం పెద్ద రాడ్లు కూడా తీసుకోవడం జరిగింది. అవి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే బ్లౌజ్ని స్టాండ్కి ఎలా ఫిక్స్ చేయాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను. సో ఇదండి, ఈ విధంగా అయితే మగ్గం వర్క్ స్టాండ్ని ఫిక్స్ చేయాలి. సో మీకు అవైలబుల్గా ఉన్న బడ్జెట్లో మగ్గం వర్క్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.